నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుంది. సింగిల్ డెస్క్ విధానంలో 2024 నుండి 1127 పరిశ్రమలకు గాను 1080కి అనుమతులు ఇచ్చామన్న జిల్లా కలెక్టర్. టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతల స్వీకరణ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తా. పాస్పోర్ట్ పొందాలనుకున్న వారు ఏజెంట్ల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చామన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష. విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా చెట్లు నాటాలన్న రవాణా శాఖ అధికారి ఆదినారాయణ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టమని టీటీడీ కొత్త అడిషనల్ ఈవో సి వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అదనపు ఈవోకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ అడిషనల్ ఈవోగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో ఫీడ్బ్యాక్ మెకానిజం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయ సాంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలు అందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమ్మీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుంది. నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కార్యక్రమం సమీక్షిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 190 యూనిట్లు మంజూరు చేయగా 96 గ్రాంటింగ్ అయ్యాయని, మిగిలిన వాటిని మంజూరు కొరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తుల గ్రాంటింగ్ చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈ ఉదయం రిజిస్ట్రేషన్స్ ఎల్డీఎం, పీడీ, డిఆర్డీఏ మరియు పీడీ మెఫ్మాలతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2024 నుండి 1127 పరిశ్రమలకు గాను 1080 అనుమతులు ఇచ్చామని, మరో 43 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 61 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సుమారు 3.46 కోట్లు అందించామని నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 23, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 19, సేల్స్ ట్యాక్స్ మినహాయింపు 3, స్టాంప్స్ డ్యూటీ 1 యూనిట్లకు ఆమోదించామని తెలిపారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి కళంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం మాధవమాల క్రింద వుడ్ కార్వింగ్ క్లస్టర్, కాపర్ వెజల్స్ క్లస్టర్, ఎర్రమరెడ్డిపాళెం రేణుగుంట మండలం వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డయింగ్ క్లస్టర్, నారాయణవనం పవర్ లూమ్స్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన
చర్యలు పురోగతిలో సమీక్షించి వేగవంతంగా చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతికి గాను రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపామని తెలిపారు. ప్రపంచంలోనే ప్రథమంగా తిరుపతిలో నిర్మించిన హతీరాంజీ బాబాజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బుక్యా శివానాయక్ నియమితులయ్యారు. ఆ మేరకు శుక్రవారం తిరుపతి విద్యుత్ నగరంలోని హతీరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రపంచంలోని బంజారా జాతికి చెందిన వారి సహకారంతో సుమారు 5.70 కోట్లతో బాబాజీ స్వామి సరికొత్త ఆలయం నిర్మిస్తున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త శివానాయక్ తెలిపారు. చరిత్రలో నిలిచేలా ఆలయాన్ని ఏర్పాటు చేయడంలో శివానాయక్ కృషిని పలువురు బంజారా జాతి పెద్దలు కొనియాడారు. నూతన ఆలయ కమిటీ శ్రీ హతీరాంజీ బాబాజీ ఆలయ నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులుగా గుండాల గోపినాయక్, అధ్యక్షులుగా చలపతి నాయక్, కోశాధికారిగా హరిబాబు నాయక్, ప్రధాన కార్యదర్శి శివానాయక్, సభ్యులుగా ప్రసాద్, హరిప్రసాద్, కుసుమ, హరి, బాలాజీ, కిషోర్లను ఎన్నుకున్నారు. తిరుపతి విద్యుత్ నగర్లో కొలువైన హతీరాం బాబాజీ స్వామిని మహారాష్ట్రకు చెందిన 50 మంది బంజారా భక్తులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. వ్యవస్థాపక ధర్మకర్త శివానాయక్ను దుశ్శారవతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందించారు. और हमारा दोस्त यहाँ भिवंडी में रहते थे, वहाँ हमें उनका बंजारा समाज का मंदिर हतराम बाबा का मंदिर यहाँ पर तिरुपति में पहली बार बन रहा है, तो हम लोगों का भी सहयोग इधर होना चाहिए, क्योंकि हमारी ये बंजारा कम्युनिटी बहुत तादाद में यहाँ तिरुपति में रहता है और ये भगवान तिरुपति पे से श्रेष्ठ भगवान ये है, इसका मंदिर यहाँ पर बनना जा रहा है, तो उसको शुभेच्छा देने के लिए हम लोग यहाँ हमारे दोस्त मंडली यहाँ पर आए हुए हैं और हम लोगों का यहाँ पर मंदिर ट्रस्ट के तरफ से बहुत शाल श्रीफल देके बहुत बड़ा सम्मान कर दिया है. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయంగా హతీరాం బాబాజీ ఆలయం నిర్మాణం చేస్తుండగా స్వామివారి ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది ఏమనేది మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు రాకపోయినా ముంబై నుంచి హతీరాం బాబాజీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ కూడా అయినా ఆలయం కట్టలేదు వాళ్ళు. ఈరోజు మీరు కడుతున్నారు బంజారాలు అంటే మాకు గర్వకారణంగా ఉంది. మీ ముంబై నుంచి ఇంతమంది వచ్చారు, వాళ్ళు కూడా ఈ యొక్క టెంపుల్కి ఎటువంటి సహాయం కావాలన్నా ముందుకు వచ్చి చేస్తామనేసి వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం ఇది. అంటే హతీరాం బాబాజీ యొక్క ఆలయ నిర్మాణం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ సందర్శించి ఆ యొక్క దేవుని ఆశీర్వాదం కూడా తీసుకోవాలనేసి మనసారా కోరుకుంటున్నాను. స్థానిక లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్న చక్రా హాస్పిటల్ నందు ఈ నెల 31వ తేదీ కెనాన్ కంపెనీ వారి అవగాహన సదస్సు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మోహన్ రాజు, సతీష్, రాధాకృష్ణ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ నగర ప్రజలు, జూనియర్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో 31వ తారీఖు చక్రీ రెసిడెన్సీ హోటల్ నందు నికాన్ వర్క్షాప్, అంటే ఉచిత వర్క్షాప్ మా మెంబర్స్ కోసం, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కోసం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా పాల్గొంటారు. ఇలాంటి వర్క్షాప్స్ కానీ ఇలాంటి క్లాసెస్ మామూలుగా బయట హైదరాబాద్కో లేదు చెన్నైకో వెళ్ళి నేర్చుకునే పరిస్థితి మన ఇక్కడ తిరుపతిలో అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము. ఈ వర్క్షాప్ని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పాస్పోర్ట్ పొందాలనుకున్న వారు ఏజెంట్ల వద్దకు వెళ్లకుండా పాస్పోర్ట్ అప్లై చేసుకునే విధంగా పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ అందుబాటులోనికి తీసుకువచ్చామని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష తెలిపారు. తిరుపతి నగరంలోని పాస్పోర్ట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష మాట్లాడారు. పాస్పోర్ట్ కోసం దళార్లను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు. పాస్పోర్ట్లో ఏదైనా సమస్య ఉంటే గతంలో వైజాగ్కి వెళ్లవలసి వచ్చేదని, అయితే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుండి పాస్పోర్ట్ ప్రాసెసింగ్ చేస్తున్నామని, పాస్పోర్ట్ ప్రింటింగ్ కూడా విజయవాడ కార్యాలయం నుంచే చేయడం జరుగుతుందని తెలిపారు. దీనివలన సమయం వృధా అవ్వదని అన్నారు. తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో
రెన్యువల్ చేయడం జరిగిందని, ఇక్కడ రోజుకు 500 పాస్పోర్ట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ రీజనల్ పాస్పోర్ట్కి దేశంలోనే బెస్ట్ పాస్పోర్ట్ కార్యాలయంగా అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకి మన పాస్పోర్ట్ సర్వీసెస్ మెరుగవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి. ఎందుకంటే 2 విషయాలు. ప్రైమర్లీ మీకు తెలుసో తెలీదో, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి మొదలైంది మొన్న ఫిబ్రవరి 2024 నుంచి. ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది విజయవాడ నుంచి, అంటే ఆర్పిఓను తన ఎంటైర్ సిస్టము ఇంక్లూడింగ్ ప్రింటింగ్ సర్వీసెస్ అండ్ ఆల్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విజయవాడ. దానివల్ల ఇంతకుముందు ఒక అప్లికెంట్కి ఏమైనా ఇష్యూ ఉంటే, అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏమైనా పాస్పోర్ట్ ఇవ్వలేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజుకి 500 మంది వస్తారు, 500 400 మందికి మేము ఇచ్చిన ఒక 50-60 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూను, సమ్ కోర్ట్ ఇష్యూను అలాంటి ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ గెట్ దేర్ సర్వీసెస్ డన్. సో దాట్ ఎర్లియర్ దే యూస్ టు ట్రావెల్ టు విశాఖపట్నం. నౌ దే నీడ్ నాట్ గో టు విశాఖపట్నం, దే కెన్ డైరెక్ట్లీ కమ్ టు విజయవాడ వేర్ వీ హ్యావ్ ఎ సెపరేట్ పాస్పోర్ట్ ఆఫీస్. అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర కాకుండా ఒక రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది విజయవాడలో ఉంది. సో అదొకటిను. రెండోది, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడని అంటే మీరు మీడియాలో చూసుంటారు ఇంతకుముందు, వెన్ ఐ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ విజయవాడ, హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ ది బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. అంటే మనం అది ఓన్లీ విజయవాడ అంటే విజయవాడ కాదు, దాంట్లో తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మరియు మన పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు అన్నీ కలిపి ఇచ్చిన ఈ గత సంవత్సరం ఉన్న సర్వీసెస్ ని లెక్కలో తీసుకుని మనకి మంత్రి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ నుంచి మనకి అవార్డు వచ్చింది. సో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ ఈ ఎంటైర్ మన రాయలసీమ రీజియన్ మరియు సెంట్రల్ ఆంధ్ర రీజియన్ చూసుకుంటుంది. విశాఖపట్నం ఏమో ఉత్తరాంధ్రను కోనసీమ జిల్లాలు చూసుకుంటుంది. తన కుమారుడు న్యూజిలాండ్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని అక్కడే గ్రానైట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించిన మొత్తాన్ని తన భార్యకు పంపి తిరుపతి జిల్లాలో పుత్తూరు, రేణిగుంటలో అపార్ట్మెంట్లు, తిరుపతిలో ఇళ్లను కొనుగోలు చేసి ఆ ఆస్తులన్నీ కుట్రతో తన భార్యపై రాసుకుని తర్వాత మోసపూరితంగా తన కూతురు పేరు మీద మొత్తం ఆస్తిని రాసిందని, నేడు తన కుమారుడు రోడ్డుపై పడ్డాడని బాధితుడు కిలారి మునిస్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బోరున విలపించారు. తనకు చెవులు కూడా సరిగ్గా వినపడవని తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆస్తులన్నింటినీ తన కొడుకు కష్టార్జితంతో కొనుగోలు చేసి తన భార్య చిన్న కుమార్తె పేరు మీద రాసిందని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతుందని తెలిపారు. తనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు మీడియాకు తెలిపారు. ఆస్తిని దొంగతనంగా రాయించుకున్న కుమార్తె టీడీపీ నాయకురాలిగా చలామణి అవుతూ పోలీసుల ద్వారా తమ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తుందని ఆరోపించారు. న్యాయస్థానంలో తమకు తప్ప న్యాయం జరగదని ఆశాభావం వ్యక్తం చేశారు. తన దొంగ కూతురు తమ కీర్తి ప్రతిష్టలను మంట కలుపుతుందని, కోర్టు ద్వారా ఈ ఆస్తులను తన కుమారుడికి రాయడం తథ్యమని అన్నారు. చిన్న కూతురు కలిగిస్తున్న అవమానాలు ఆత్మహత్య చేసుకుందామా అనేలా బాధిస్తున్నాయని, ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుమార్తెకు సహకరిస్తున్న పోలీసులు తదితరులపై చర్యలు తీసుకొని తమకు ప్రశాంత వాతావరణం కలిగించాలని కోరారు. దాని మీద మేము కోర్టుకు పోయినాం. 10 ఏళ్ళు అవుతా ఉంది కోర్టులో కేసు జరుగుతూ ఉంది. 3 కేసులు, సివిల్ కేసులు 3, 6 క్రిమినల్ కేసులు, కొట్లాట్లు కూడా జరిగాయి. ఆడ వాళ్ళ ఆస్తుల మీదకి రావడం, నేను స్టాటస్కో తెచ్చుకున్న సుప్రీంకోర్టు నుంచి తెచ్చిన దానివల్ల మళ్ళీ అక్కడి నుంచి పోలీసు వాళ్ళు తగ్గినారు. ఆమె కొంత తెలుగుదేశానికి లీడర్గా ఉంటుంది కాబట్టి ఆమె పరపతిని ఆమె ఉపయోగించుకుంటూ వచ్చింది. కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టింది నా మీద. ఈ డబ్బులు కూడా ఆ నుంచి న్యూజిలాండ్ నుంచి వచ్చిన డబ్బులు నా పేరుతో పంపిస్తే అది మా భార్య అకౌంట్లోకి వేసుకొని ఆస్తులు కొనిపెట్టింది. నేను అప్పుడు న్యూజిలాండ్లో ఉండేవాడిని. ఇట్లా సంపాదించి ఇది డబ్బు కూడా నా దాంట్లో నా అకౌంట్లో నుంచి ఆ అకౌంట్లోకి మార్చిన డాక్యుమెంట్ ఇది. సూర్యదేవర లత మల్లేశ్వరి ఇద్దరు వచ్చి వాళ్ళ అల్లుడు కూడా అంటే ప్రభాకర్ నాగు అతను కూడా వచ్చి నన్ను కొట్టి సర్వనాశనం చేసి అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చాను. అప్పుడు ఏం చేసినానంటే 8 కేసులు వేసినాడు కొండయ్య అనే సిఏ. అప్పుడు సుప్రీం హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, నా మీద పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా రాకూడదని, ఆయన మీద కేసులు పెట్టకూడదు, ఆయన వయసు అయిపోయింది,
కాబట్టి ఆయన్ని హింస పెడితే మీరు ఇదవుతారు. పైగా సుప్రీంకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది, శాటిస్కో ఇచ్చినా కూడా వాళ్ళు నా ఆస్తుల మీదకి ఎమిడిస్తూ ఉన్నారు. పొంగనూరు తూర్పు మొగసాల నందు వెలసి ఉన్న మహిమాన్వితమైన శక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారికి నేడు జయంతి మహోత్సవం కావడంతో అర్చకులు అమ్మవారికి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చాముండేశ్వరి దేవి అమ్మవారి దర్శనార్థం పుంగనూరు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి నేతి దీపాలు, నిమ్మకాయ దీపాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యంగా చాముండేశ్వరి జన్మదినాన కర్ణాటక మైసూర్ నందు అమ్మవారి వర్ధంతి అని ప్రసిద్ధి చెందిన వర్ధంతి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో రేవతి నక్షత్రం రోజున జరుపుకుంటారు. దేవతామూర్తి శ్రీ చాముండేశ్వరి దేవత యొక్క అత్యంత ప్రసిద్ధ పుట్టినరోజు వేడుక అని చెప్పవచ్చు. సకల జనులకు శాంతి స్వరూపంలో భక్తుల కోర్కెలు తీర్చే చాముండేశ్వరి దేవిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం కర్ణాటక మైసూర్ బెట్టలోని చాముండేశ్వరి దేవి అమ్మవారి నుండి ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండేశ్వరి అమ్మవారిని చూడటం అదృష్టంగా భావిస్తారని భక్తులు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. తిరుపతి జిల్లాలో ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై కఠిన చర్యలకు చొరవ చూపాలని సిఐటియు ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు. శనివారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ శ్రీహరిని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నేతలు మునిరాజా, ఆర్ వెంకటేష్, రాధాకృష్ణ, ఎన్డి శ్రీనివాసులతో కలిసి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో రాజకీయ వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయని, స్కీమ్ వర్కర్లను అదే పనిగా అధికార పార్టీ నేతలు జిల్లాలో పలుచోట్ల ఇబ్బందులకు గురిచేస్తున్నారని కందారపు మురళి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు గోపాలరావు, మేకల గంగయ్య అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండళ్ల కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు, పలువురు భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. మండలి ఆధ్వర్యంలో, అది కూడా శ్రీ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము భక్తి పారవస్యంతో భక్తజనులంతా గోవిందరాజస్వామి పురమాడ వీధుల్లో భజన చేస్తూ ఆ గోవిందుని స్తుతిస్తూ గోవిందనామ స్మరణను ప్రతిధ్వనింపజేసేలా తిరుమల కొండల్లో ధ్వనించేలా ప్రతి శనివారము చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. దీనికి ఎంతో నేను చాలా గర్వపడుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాదాల చెంత వెలిసినటువంటి తిరుమల పుణ్యక్షేత్రమైన మన తిరుపతి నగరంలో ప్రతి శనివారం ఆనవాయితీగా భజన అనే కార్యక్రమాన్ని జరుగుతోంది. చాలా సంతోషం. దీనికి అశేషంగా భక్తాదులు ఇచ్చేసి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు పవిత్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో తిరుమాడా వీధుల్లో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో భజన చేయడం చాలా పూర్వజన్మ సుకృతం. అబ్దుల్ కలాం ఒక పేద కుటుంబంలో జన్మించి గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా మరియు రాజనీతిజ్ఞుడుగా పేరు పొందారని, ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారత మాజీ రాష్ట్రపతి,
మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఇస్రో చైర్మన్గా ఉండి ఎన్నో ప్రయోగాలు విజయవంతం చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి. అబ్దుల్ కలాం గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్, పద్మవిభూషణ్, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయనకు ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఆయనకు అమితమైన ఇష్టము. పిల్లలకు పాఠాలు చెప్తూనే ఆయన తనువు చాలించాడు. అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. దేశంలో చట్టాల మార్పు వరం కాదని శాపమంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ జడ్జి గుర్రప్పతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగారావు, వివిధ కార్మిక ప్రజా సంఘాల నేతలు ముక్త కంఠంతో ఉద్ఘాటించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం నిర్వహించిన దేశంలో చట్టాల మార్పు వరమా శాపమా అనే అంశంపై సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసమేనంటూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాలన్నీ కొత్త జాడిలో పాత పచ్చడి అన్న చందంగా ఉన్నాయంటూ విమర్శించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొడ్యూస్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల పేర్ల స్థానంలో భారతీయ న్యాయస్థానం సంహిత, భారతీయ నాగరికత సురక్షిత సంహిత, భారతీయ సాక్ష్య ఆధీనాలను తీసుకువచ్చారని, వాటిని జూలై 1 నుంచి అమలు పరుస్తున్నారని తెలిపారు. వీటికి పేర్లు, సెక్షన్లు మార్చారే తప్ప ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమాత్రం తీసుకోలేదని దుయ్యబట్టారు. భారత లా కమిషన్ చేసిన ప్రతిపాదనల మార్పులను ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు ఆమోదం లేకుండానే ఏకపక్షంగా నియంతృత్వ ధోరణిలో బీజేపీ ప్రభుత్వం బిల్లును, చట్టాలను ఆమోదించిందని వాపోయారు. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజింగ్ క్రైమ్ పేరుతో ప్రశ్నించే గొంతులను అణగదొక్కేలా, న్యాయ వ్యవస్థకు తూట్లు పొడిచేలా పోలీసుల వ్యవస్థలను, అధికారులను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజా, కార్మిక, దళిత ఉద్యమాలకు తీవ్ర నిర్బంధం తప్పదని అన్నారు. ఐపీసీ 123ఏలో రాజద్రోహంగా ఉన్న పేరును దేశద్రోహంగా మార్చి బిఎన్ఎస్ 152 మార్పు చేసిందని, దీనివల్ల సామూహిక నిరసనలు, ఆందోళనలు, సభలు చేపట్టి చేసే ప్రసంగాలు, ఉపన్యాసాలు, సైగలను దేశద్రోహంగా చిత్రీకరించే కుట్రకు తెరతీయడం బాధాకరమని అన్నారు. 1-2 కేసులు ఉన్న సామాన్యులను సైతం కంటిన్యూ ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో వారి కుటుంబ సభ్యులను సైతం నేరస్తులుగా చిత్రీకరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఒకవైపు న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులు, అధికారాలు రెవెన్యూ అధికారులకే ఉండకూడదని ఆందోళన చేస్తుంటే, వీటికి పూర్తి భిన్నంగా పోలీసు అధికారులకు సైతం స్పెషల్ మెజిస్ట్రేట్ మార్చడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీని తలపించే పోలీసు రాజ్యాంగంగా ఈ చట్టాలు చెప్పుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. బిఎన్ఎస్ 195 ద్వారా 14 రోజులు పోలీసు కస్టడీని 40 నుంచి 60 రోజులకు పెంచుతూ చట్టం చేయడం ఎవరిని రక్షించడానికి, ఎవరిని శిక్షించడానికో న్యాయ నిపుణులు సైతం అర్థం కావడం లేదా అని తెలిపారు. వలస వాదం కాదు, సొంత వాదం అంటూ చెప్తూ ఇండియా పేరును తొలగించడం కోసమే చేసిన కుట్ర తప్ప ఈ చట్టాల వల్ల పౌర సమాజానికి ఒరిగింది ఏమీ లేదని ఉద్ఘాటించారు. ఆహ్వానించే వాళ్ళు చెప్పేది ఏంటంటే చట్టంలో చాలా మార్పులు జరిగినాయి. మహిళలకి సంబంధించిన నేరాల మీద తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తా ఉన్నారు. బాలికల మీద జరిగేటువంటి నేరాలకి కూడా తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తా ఉన్నారు. సత్వర న్యాయం చేసే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా విక్టిమ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ క్రిమినల్ సిస్టమ్ లో, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో విక్టిమ్స్ కి పెద్దగా గుర్తింపు లేదు కాబట్టి విక్టిమ్స్ కి గుర్తింపు ఇస్తా ఉన్నారు. పెరిగినటువంటి అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేసేదానికి కూడాను అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే తిరుపతిలో నేరాన్ని కాశ్మీర్లో కూడా క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు, 0 ఎఫ్ఐఆర్ అని వచ్చింది, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వచ్చింది అనేటువంటి అనేక విషయాలు చెప్తా ఉన్నారు. ఇదంతా చాలా అభివృద్ధిగా జరుగుతూ ఉన్నది అనేటువంటి. ఈ అభివృద్ధి అనేటువంటిది నిజమేనా? ఇప్పటికి లేదా? అసలు ఎందుకు ఈ చట్టాలను పేర్లు మార్చి ఇండియా అనే పదం మీద ఏదో కక్ష వహించినట్టుగా ఆ పదం కనపడకూడదు అనేటువంటి దీంట్లో
ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జీవులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు మరీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ చట్టం గురించి చెప్తున్నారు. అదే మాదిరి హక్కుల గురించి మళ్ళాంటోళ్ళు సిఐటియో, ఏఐటిసినో, ఐఎన్టీసీనో, ట్రేడ్ యూనియన్, అందుకనే ప్రధానంగా ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలవడం అనేది కూడా జరిగింది. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. రేపు ఎవడన్నా ఇది ఫలాంటి తప్పు, ఫలానా దాంట్లో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి నోరెత్తే పరిస్థితి కూడా లేని ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంతకుముందు రాజద్రోహం చట్టం ఉంటే దాన్ని రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు రాజద్రోహం అనేది పక్కన తీసి దాని మేమే రాజద్రోహం అనే చట్టాన్ని రద్దు చేశామని చెప్పి దేశద్రోహం అనే పేరు పెట్టి దాంట్లో ఇంకా కఠినమైనటువంటి పద్ధతుల్లో ఆ రోజు పెనుములో వేగతనము మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే పెనుము కాదు మీరు పొయ్యిలో పడండి అన్నట్టుగా పొయ్యిలో చేసినటువంటి పద్ధతిలో ఈ రోజు చట్టం. విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా చెట్టు నాటేందుకు కృషి చేయాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ సూచించారు. మంగళం నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మంగళం నారాయణ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ హంసవేణి ముఖ్య అతిథులుగా హాజరై చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా భూపాల్ హౌసింగ్ కాలనీలోని నారాయణ స్కూల్లో విద్యార్థులకు చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి విద్యార్థులు మొక్కలు తీసుకుని ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా చెట్లు నాటేందుకు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పెంచుకోవడం అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారులపై ట్రాఫిక్ నిబంధనలకు కూడా తప్పక పాటించాలని సూచించారు. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా ఉన్నప్పుడే మనిషి జీవితకాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడకుండా సంతోషంగా బ్రతకడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. నారాయణ స్కూల్ వాళ్ళు ఆహ్వానం మేరకు ఈ ప్రకృతిని కాపాడటానికి ప్రోగ్రామ్ పిల్లల చేత చేయించారు, బాగా చేశారు. అందులో నన్ను పార్టిసిపేట్ చేయడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా వచ్చాను. నా పేరు ఆదినారాయణ, తిరుపతి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. తర్వాత వీళ్ళు వచ్చి మా గ్రౌండ్లో 2 మొక్కలు నాటి వెళ్తారు. We call nurture the nature. The importance of it is we wanted to plant many trees across our Andhra Pradesh and country. First of all, we wanted to make our earth very fertile in oxygen. Instead of that, there are many people coming forward and saying that they wanted to go and plant in Mars. No, I want Earth to be completely the I want the 100% biosphere across the Earth and the universe. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమ నందు నేటి శనివారం ఉదయం పైప్స్ లో స్టోరేజీ ప్రాంతం నందు లోడింగ్ సమయంలో శ్రీకాళహస్తి కాపుగన్నేరి వాస్తవ్యులు ప్రసాద్ అనే వ్యక్తి మరణించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వెళ్లి వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో శనివారం యాదవ సంఘం నాయకులు రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్న రామచంద్రయ్య యాదవ్ పాల్గొన్నారు. ఆయనకు కర్ణాటక యాదవ సంఘం నాయకులు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో ఆయన ప్రసంగించారు. సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎత్తివేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఏదైతే అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ కూడా తొలగిస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ 4 లక్షల మంది ఉద్యోగస్తులం
అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా సిపిఎస్ ఉద్యోగస్తులందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏదైతే అప్పుడు చేసినటువంటి ఉద్యమాలు అణచివేయాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం, తీరా మేమేమో ఏదో తెగించి అక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, దాదాపు మాపైన కూడా ఒక 3 కేసులు కూడా బనాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కేసులు ఉద్యోగస్తులపైన అక్రమంగా బనాయించారు. వాటన్నిటిని కూడా పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానన్నింటినీ కూడా ఎత్తివేస్తామని చెప్పడం ఉద్యోగస్తులందరూ తరపున మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు పాలాభిషేకం చేస్తున్నది వచ్చి అక్రమంగా బలాయించారనమాట. ఎంప్లాయీస్ మీద సిపిఎస్ని తీసుకొని వచ్చి ముందుకి సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ కావాలి అని మేము పోరాటాలు ఎన్నో చేశాము. గుంటూరు గర్జన అయితేనేమి, విజయవాడ ప్రోగ్రాంలు అయితేనేమి, ఎక్కడెక్కడో చేశాము ఏపీ స్టేట్స్లో. అవన్నీ చూసిన ప్రభుత్వము ఈ ఉద్యోగస్తుల మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనే ఒక ఇదిలో ఒక అక్రమంగా ఒక కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా అణిచివేశారు. అవన్నీ తొలగిస్తూ ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యకి మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుంది. సింగిల్ డెస్క్ విధానంలో 2024 నుండి 1127 పరిశ్రమలకు గాను 1080కి అనుమతులు ఇచ్చామన్న జిల్లా కలెక్టర్. టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతల స్వీకరణ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయ సాంప్రదాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తా. పాస్పోర్ట్ పొందాలనుకున్న వారు ఏజెంట్ల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చామన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష. విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా చెట్లు నాటాలన్న రవాణా శాఖ అధికారి ఆదినారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.